ఒక మాట సార్ వద్దు సార్ ఇదంతా కాదు సార్, చిన్న విషయము. జూన్ నెలలో అమౌంట్ తీసుకున్నాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, మీరు ఇప్పుడే పరిచయం అయ్యారు. పరిచయమైన 1 వీక్ లో మీరు నాకు చెల్లెమ్మ 2.5 లక్షలు ఇవ్వమ్మా అంటే నేను ఇస్తానా మీకు? ఎలా ఇస్తాను? నాకే సిచ్యువేషన్ బాగాలేదు, నేను మీకు ఎలా ఇస్తాను? ఇచ్చిన తర్వాత జూన్ మంత్ లో మీకు అమౌంట్ ఇచ్చాను. ఒకవేళ మీకు అప్పుగా ఇస్తే 2.5 లక్షలు నేను మీకు ఎట్ ఏ టైం ఇవ్వాలి. 5,000, 8,000, 50,000 మీకు ఎలా ఇస్తాను నేను? సిగ్గుండాలని బతుక్కి, సిగ్గుండాలని బతుక్కి మంచిగానే మాట్లాడుతున్నా. ఇప్పటికీ అదే మాట్లాడుతున్నా, మంచిగానే మాట్లాడుతున్నా. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాతకి ఆ రోజు అగ్రిమెంట్ అయిపోయిన రోజు ఫొటోస్ కూడా పెట్టాను, చూశాడు. మరి ఒకవేళ నేను చేసింది ఫ్రాడ్ తప్పు అనుకుంటే ఆ రోజే వీళ్ళు నా సైన్ పెట్టి అగ్రిమెంట్ మీద వేరే మ్యాటర్ రాశారు అని చెప్పొచ్చు కదా. ఆ రోజే క్వశ్చన్ చేయాలి. మీకు ఈ కాపీస్ పంపారా? వద్దు ఫోన్ అవసరం లేదు, ముట్టుకునే వద్దు ప్లీజ్. నేను చూపిస్తా, నువ్వు చూపిస్తా. నా ఫోన్ ముట్టుకునే రైట్స్ నెంబర్ నీది కదా? నీదే కదా? మరి చూసావు ఎప్పుడు పంపించారు నీకు? ఫోన్లు చేసావు కదా. అక్టోబర్ 30వ తారీఖు. దీని మీద క్లియర్ గా ఉంది కదా, నువ్వు చదువుకున్నావు కదా, ఆ రోజే చదివావు కదా. నువ్వు చదివినప్పుడు మరి ఏది ఇప్పటి వరకు? బిజీగా ఉన్నాడేమో, లేకపోతే ఆయన ఆలోచించిన వెరీ క్రిమినల్ ఐడియాస్లో రాలే. నెక్స్ట్ ఇంకో పాయింట్ సార్, ఎంటీ బాండ్ పేపర్ అన్నారు. మరి నేను 2.5 లక్షలు కాకుండా 15 లక్షలు 20 లక్షలు రాసుకోవచ్చు కదా. మేము మరి బిగ్ బాస్ పేపర్ ఇచ్చాడు, అతని ఇల్లు అతని పొలాలో, లేకపోతే 2.5 లక్షలు అంటే 2.5 లక్షలు ఎందుకు రాస్తా నేను? మరి కెమెరా అంటే ఫోటో షూట్ కి తీసుకుని 25,000 ఎందుకు రాయలేదు నేను? 25,000 10 లక్షలు రాసుకోవచ్చు కదా. ఒక 10 లక్షలు రాసుకోవచ్చు కదా. మాట్లాడతాను ఎవరికి? ఫోటో షూట్ చేశారా? అన్ని యూట్యూబ్ ఛానల్ లో నా దగ్గర నుంచి ఫోటో షూట్ కి 25,000 రూపాయలు తీసుకుని చెప్పారు. ఉన్నాయి కదా, రైట్ చూపి ఆ మాట కాదు. పవన్ కి ఫోటో షూట్ తీశారు కదా, పవన్ తో కొంత డబ్బులు ఇచ్చారు కదా, 8,000 రూపాయలు ఇచ్చారు. ఎవరిచ్చారు? ఓకే రంజిత్ పవన్ కి నువ్వు ఇచ్చినావు డబ్బులు? ఎవరిచ్చారు? ఈ అమ్మాయి నాకు ఇచ్చింది, నేను పంపించాను. ఒక పని చేద్దాం సార్, ఒకసారి నా ఫోన్ ఇవ్వండి. ఈ అమ్మాయికి ఇండస్ట్రీలో పని చేయాలి సార్, వర్క్ చేయాలి సార్. ఒక్క నిమిషం సార్, ఫోటో షూట్ చేయించుకోవాలనుకుంటే నేను 2013 నుంచి ఒక కెమెరా ఉంది, మా అన్నయ్య డిఓపి. ఒకసారి రండి, ఒకసారి రండి. ఇందులో సాక్షి సంతకం ఖాళీ పేపర్ మీద వీళ్ళు పెట్టారా? మీరు సుధాకర్ నమస్తే సేట్జీ మిస్టరీ మూవీ నేను సినిమాలు చేసిన దానికి డిఓపి అతను తీస్తారు కదా ఫోటోస్. అగ్రిమెంట్ వేరు, వీళ్ళు రాసింది వేరు అగ్రిమెంట్. ఇది వాళ్ళంతా వాళ్ళు రాసిన అగ్రిమెంట్ సార్. ఇంకోటి వైట్ పేపర్ మీద ఎందుకు సంతకం పెడతారు సార్? చెప్తాను సార్, నేను నమ్మించింది సార్, నాకు చెల్లి అని చెప్పేసి నమ్మించింది. ఇంకోటి నేను డబ్బులు ఇస్తానే కాన్ఫిడెన్స్ తోనే నేను సైన్ పెట్టాను. 2 పేపర్లు సైన్ పెట్టినప్పుడు నీకు డౌట్ రాలేదు? ఒక 5 బాండ్ పేపర్లు చేసేవాన్ని, ఒక 5 బాండ్ పేపర్లు ఇచ్చేయండి, రాస్తాను చేసేవాన్ని. అయితే ఒకసారి మీ ఫ్రెండ్, మీ సత్య మీ ఫ్రెండేనా? మీ ఫ్రెండే కదా సత్య, కూడా ఇంకా కాల్లోనే ఉన్నారు, మీరు ఒకసారి మాట్లాడు. సత్య, ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టాను అంటున్నారు రాజు. అగ్రిమెంట్ అప్పుడు నేను లేనండి, నేనైతే లేను. ఆయనకు వేరే వర్క్ ఉంది, ఆయన రాలేదు. నేను లేను. అండ్ ఇంకొక విషయము, ఇప్పుడు నేను ఒక 5 బాండ్ పేపర్లు తీసుకొస్తా, ఇప్పుడు సంతకం పెడతావా? ఆయన బిగ్ బాస్ లో ఫ్రాడ్ చేసిందని ఎండోల్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలర్ట్ పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఈయన బిగ్ బాస్ లో గతంలో పనిచేస్తే, కొత్తగా పనిచేసినప్పుడు గతంలో తీసేయాలి. నెక్స్ట్ రన్నింగ్ లో పెట్టుకున్నాడు. తర్వాతకి ఇంకోపోతే అందులో ఏం పెట్టారు, అలర్ట్ ఏం రాస్తారు? అదే ఇతను బిగ్ బాస్ అనే షోకి రాజు తమ్మాలి అలర్ట్ ఎందుకు పెట్టారు సార్? ఇది ఇష్యూ అయిన తర్వాత పెట్టారు. మరి సీజన్ 6 వరకు నువ్వు వర్క్ చేసావు, సీజన్ 7 లో ఎవరో 2 PR వాళ్ళని పంపించాను, వాళ్ళు బయటికి రావాలని మాట్లాడుతున్నావు. ఏది నమ్మాలి? నువ్వు సీజన్ 6 వరకే లాస్ట్ చేసావు, సీజన్ 7 లో 2 పంపించారు. నేను పంపించలేదు, 2 PR పెట్టాను సార్. ఫోన్ చేయనా? ఫోన్ చెయ్. ఎవరికి? 2 PR. ఎవరు పిఆర్లు? ఎవరు? సంతు అనే పర్సన్ పెట్టారా సార్? నాకలే తెలుస్తుంది సార్. సీజన్ 7 ఇందాకేమో సీజన్ 6 వరకే వర్క్ చేశానని చెప్పాడు. సంబంధం ఏంటి? వాళ్ళు బయటకు వచ్చి ఆ పేమెంట్ వస్తే నాకు ఇస్తా అంటున్నాడు. నన్ను బిగ్ బాస్ షో కోసం తీసుకోపోతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పేమెంట్ నాకెందుకు ఇస్తాడు? అంటే ఈ మ్యాటర్ కి వాళ్ళకి సంబంధం ఏంటి సార్? వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ రావాలి సార్. ఈ విషయం గురించి మా అడ్వకేట్ కూడా మాట్లాడారు, తను కూడా ఉంటే అది వేరే విషయం. బట్ ఈ ఇష్యూకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? లేదు సార్, సంబంధం లేనప్పుడు వాళ్ళకి ఎందుకు? ఈ విషయం గురించి మా అడ్వకేట్ కూడా మాట్లాడతారు. అతను కాల్ చేసి మాట్లాడినప్పుడు ఈ పర్సన్ ఏం మాట్లాడో తెలుస్తుంది. సార్ సత్య ఉన్నారు కాబట్టి, ఎందుకంటే సత్య మిమ్మల్ని తప్పుపడుతున్నాడు. సత్య మీ ఫ్రెండ్, సత్య మిమ్మల్ని తప్పుపడుతున్నాడు సార్. తనకంటే మారిపోయాడు సార్. బా పెరిగింది పక్కా ఫోటో మారిపోయాడు సార్. చాలా ఏదైనా వెళ్ళమన్నా నేను రెడీ సార్.
నీవు నేను legal లీగల్ గా కాదు తప్పు చేస్తే ఇండస్ట్రీలో తీసుకెళ్ళి చూడండి ఒకసారి ఈ జైల్లో person వేస్తారు, మీద zoom ఏ చేయండి. రెడీ? గడ్డం మార్చుకొని మంచిగా అసలు ఆఫీస్ బాయ్ కూడా దయచేసి పనికిరాడు చెప్తున్నాను, అసలు ఈ పర్సన్ సత్య గారు. ఆడపిల్లకి అన్యాయం చేసి కూడా ఎంత దర్జాగా మీడియా ముందుకు వచ్చి కూర్చున్నాడు. 2.5 సత్య లక్షలు అనే లేవు person అనుకుంటా. ఇతను చాలా ఇయర్స్ గా ఫ్రెండ్స్. అవునా? ఎవరో నేను థర్డ్ పర్సన్ వచ్చి చెప్తే అతను మారిపోతాడా? ఒక థర్డ్ పర్సన్, నేను అతనికి ఒక థర్డ్ పర్సన్, జస్ట్ 1 year పరిచయము, నేను చెప్తే అతను మారిపోతాడా? ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ కదా, ఇద్దరు కలిసి ఒకటే దాంట్లో వర్క్ చేశారు కదా, తను ఎలా మారిపోతారు? అంటే మాకు ఎవరు అనుకూలంగా నిజాయితీగా నిజం ఎవరు మాట్లాడినా కూడా సార్ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా నిజం ఒప్పుకొని, నిన్నటి వరకు ఇష్యూ ఒకటి, నా డబ్బులు నాకు రావాలని ఫైట్ చేశా, ఇప్పుడు మాత్రం ఒకటే చెప్తున్నా, నువ్వు నిజంగా నాకు ఏ పర్పస్ కోసం డబ్బులు తీసుకున్నావో దానికి ఒప్పుకో, లేదు అంటే ఇష్యూ ఎంతవరకైనా పోయిద్ది. ఒప్పుకోమంటున్నావుగా, ఒప్పుకోనని రెడీ. ఒప్పుకోడు. బిగ్ బాస్ లో పంపిస్తుంటే ఒప్పుకుంటా, నేను తీసుకోలేదు బిగ్ బాస్ కోసము. సరే సార్ నేను దేనికి రెడీ ఆ సార్? కాల్ రికార్డింగ్ ఉంది కదా, వినిపించు. పిలిపించండి. అదే గారు మరి ఇద్దరు పిఆర్లు పెట్టడానికి అని అంటున్నారు, ఫోటోషూట్ కోసం అన్నారు. ఈ ఫోటోషూట్ అంత ఉత్తుగా తీసారా ఏంటి? నేను ఇప్పుడే రంజిత్ అమ్మాయి పవన్ కి కాల్ ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి నేను